ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే గంట దాటిన పరిస్థితి. దాదాపుగా 13% పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే మనం చూపెట్టచ్చు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే కొంత పోలింగ్ స్టేషన్లలో అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉందని ఓటర్లు చెబుతున్నారు. మనతో పాటు ఒక ఓటర్ ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందన్న ఏంటి లోపల పరిస్థితి? నమస్తే అండి. మేము వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాము ఇప్పుడే. ఉదయమే వచ్చాము. ఎందుకంటే చాలా చైతన్యం కనబడుతుంది ప్రజల్లో కూడా. మంచి పరిణామము. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇది ఆయుధము. మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క మద్దతుని మంచి అభ్యర్థికి తెలపాలి. కాబట్టి మనందరూ ప్రతి ఒక్కరు కూడా మరి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రతి ఓటరికి కూడా అంటే వాళ్ళు కొంతమంది చిన్న అంటే చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అవి సవరించుకుంటే ఓటర్లలో ఓటు వేయడం చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి వీల్ చైర్ సౌకర్యము లోపల దాకా తీసుకెళ్లడం కానివ్వండి. తర్వాత లోపల చాలా చీకటిగా ఉంది కొన్ని ప్లేస్లలో. కిటికీలు అవన్నీ తీసి వెలుతురు కల్పిస్తే కొంచెం, ఎందుకంటే ఒకరికి వేసేది మరొకరికి, ఆ పోలింగ్ బూతులలో ఒకరికి వేసేది మరొకరికి పడే అవకాశం ఉంటుంది. పోలింగ్ సిబ్బంది అయితే మంచిగా సౌకర్యం కల్పించారు, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటే మంచిది. ఏంటన్న ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న యువతకు? మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలకు ఒక్కసారి మనకు వచ్చే హక్కు ఇది. కాబట్టి దీన్ని వినియోగం చేసుకుంటే మంచిది. ఏదో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా పార్టీలకు అతీతంగా అభ్యర్థిని చూసి, అతని వ్యక్తిత్వాన్ని చూసి తమ డివిజన్కి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకుంటే మంచిది. పరిస్థితి అయితే ఎక్స్క్లూజివ్ విజువల్ చూపెట్టచ్చు. ఒక పెద్దను ఆ వీల్ చైర్ పై తీసుకువచ్చి ఓటు వినియోగించుకోవడానికి కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో తీసుకుపోతున్న పరిస్థితి. అయితే దీనికి మున్సిపల్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. మనం చూపెట్టచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక పెద్ద 90 సంవత్సరాలు పైబడి ఉంటుంది. తనకు నేరుగా పోలింగ్ కోసం తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం చూపెట్టచ్చు. నేరుగా వాదాలు జరుగుతున్న పరిస్థితి. అయితే ఇటు పోలింగ్ ఏజెంట్ తో పాటు పోలింగ్ ఏజెంట్ లోపల ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండొద్దని ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఎవరు కూడా సహకరించాలి, లేదంటే కఠినంగా ఉంటుంది, నిబంధనలు పాటించకపోతే సీరియస్ గా ఉంటుందని పోలీస్ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నారు. అయితే ఎక్కడ కూడా 1+4 ఏర్పాటు చేశారు. మనం చూపెట్టచ్చు. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. పెరిగి ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. అయితే దీంట్లో పోలీస్ కొంత అప్రమత్తంగా ఉంటుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి మనం చూపెట్టచ్చు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న అంశం మనం చూపెట్టచ్చు. పోలీసులు కూడా చాలా సీరియస్గా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న అంశాలు మనకు కనబడుతుంది. అయితే డివిజన్ల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాలోని 3 మున్సిపాలిటీలో ప్రధానంగా మున్సిపల్ పోరు కొనసాగుతుంది. వ్యక్తిగత సిబ్బందితో పాటు వారి చిట్టీలను కూడా చూపెడుతున్న పరిస్థితి. ఓటర్ లిస్టు సీరియల్ నంబర్ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూస్తున్న దృశ్యాలు మనం చూపెడుతున్నాం. దీంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాలు కూడా మనం మున్సిపాలిటీల గురించి కూడా మాట్లాడదాం. మనము ఇక్కడ నుంచి మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి ఉంటుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. 30 డివిజన్లు అక్కడ ఉన్నాయి. 30 డివిజన్లలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నుండి నేరుగా ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ 49 డివిజన్లలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. 49 డివిజన్లో కూడా జాగ్రత్త పడుతున్న అంశాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ నుండి
మనం ఆసిఫాబాద్ వెళ్ళినట్టుగైతే ఆసిఫాబాద్ 20 డివిజన్లలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. 20 డివిజన్లలో కూడా ఎన్నికలు కొనసాగుతున్న అంశాలు, అక్కడ కూడా కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగే విధంగా జాగ్రత్త పడుతున్న అంశాలు మనం చూపెట్టచ్చు. దీంతో పాటు కొన్ని ప్రధాన అంశాలు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రధాన అంశాల్లో మరికొన్ని ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోదలుచుకున్న అంశం ఏంటంటే కాగజ్నగర్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లను కూడా ఎలక్ట్ చేశారు. మనం ఒకసారి అయిపోయిందండి, వినియోగించుకున్నాం. ఏం చెప్పబోతుంది? మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది కాబట్టి మేము డెవలప్మెంట్ గురించి చాలా ఆలోచిస్తున్నామండి. సో మా మంచిర్యాల పట్టణాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అన్ని आपका वोट हो गया? हो गया. अच्छा, कितना बार डाले आपने वोट? कितना बार दिया आप? वो बहुत बार. ఇది పరిస్థితి. అయితే ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్తున్నాం. అయితే మనం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్నాం. పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి మనం ఒకసారి లోపల కూడా చూపెట్టచ్చు. బ్యాలెట్ బాక్స్ వినియోగించుకుంటున్నారు. అధికారులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న అంశం కనబడుతుంది. అక్కడ నేరుగా పిఎస్ నంబర్ 228 అని ఉంటుంది, వార్డ్ నంబర్ 53 అని ఉంటుంది. సిబ్బందిని కూడా మనం చూపెట్టచ్చు. సిబ్బంది, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, దీంతో పాటు పిఓలు, ఏపీఓలు కూడా ప్రధానంగా ఉన్న అంశం కనబడుతుంది. ఓటు హక్కు వినియోగించుకుంటున్న అంశం కూడా మనం చూపెట్టచ్చు. ఈ విధంగా ప్రధానంగా కొన్ని అంశాలు మనం చూపెడదాం. అయితే దీంతో పాటు మనం నిర్మల్కు వెళ్దాం. నిర్మల్లో కూడా 49 డివిజన్లు ఉన్నాయి. 49 డివిజన్లలో ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో కొన్ని ప్రధాన అంశాలు ఇటు చూసినట్టు కనుకైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్మల్లో 42 డివిజన్లు ఉన్నాయి. 42 డివిజన్లలో 47,363 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు 50,389 మంది వినియోగించుకుంటున్నారు. ఇతరులు 18 మంది. మొత్తం 98,214 మంది వినియోగించుకుంటున్న పరిస్థితి. బైన్సాలో చూసినట్టు కనుకైతే బైన్సా మున్సిపాలిటీలో 26 డివిజన్లు ఉన్నాయి. 26 డివిజన్లో 25,486 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంట్లో మహిళలు 25,623 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇతరులు 9 మంది కనబడుతుంది. ఇటు మొత్తం 51,188 మంది ఓటర్లు బైన్సా డివిజన్లో ఉన్నారు. ఖానాపూర్లో 17,693 మంది ఓటర్లు ఉండగా 12 డివిజన్లు ఉన్నాయి. 8,524 మంది పురుషులు కాగా స్త్రీలు 9,169 మంది స్త్రీలు ఉన్నట్టు ప్రధానంగా చెబుతున్నారు. మనం ఇక్కడ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళినట్టయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 113 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 34 ఉన్నాయి. పీఓలు 151 మందిని వేశారు. ఓపీఓలను 289 మందిని వేశారు. 20% అదనంగా సిబ్బందిని కూడా కల్పించారు. అయితే ఆసిఫాబాద్లో 13,925 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. కాగజ్నగర్లో 5,197 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. 113 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అంశంగా మనం చూడొచ్చు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాకు కనుక వెళ్ళినట్టయితే మంచిర్యాల జిల్లాలో 49, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 49 డివిజన్లు ఉన్నాయి. బరిలో 314 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,43,655 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 216 పోలింగ్ కేంద్రాలు ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120 ఐడెంటిఫై చేశారు. మైక్రో అబ్జర్వర్లను 39 మందిని ఇక్కడ పెట్టిన పరిస్థితి. దాదాపుగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రధానంగా భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఒకసారి మంచిర్యాల జిల్లాకు వచ్చినట్టు కనుకైతే 60 డివిజన్లు 265 పోలింగ్ కేంద్రాలు 1,80,177 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సులు 90 కాగా ఇటు కాతనపల్లిలో బ్యాలెట్ బాక్సులు 150 బ్యాలెట్ బాక్సులను వాడుతున్నారు. ఇటు చెన్నూరులో 108 బ్యాలెట్ బాక్సులు వాడుతున్నారు. చెన్నూరులో 80 బ్యాలెట్ బాక్సులు, లక్షపేటలో 72. ఒకసారి వివరాల వైజ్గా చూసినట్టు కనుకైతే బెల్లంపల్లిలో 44,575 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేతనపల్లిలో 29,731 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చెన్నూరులో 19,903 మంది
ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. లక్షపేటలో 18,333 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు మంచిర్యాలలో 60 డివిజన్లు, బెల్లంపల్లిలో 34 డివిజన్లు, కేతనపల్లిలో 22 డివిజన్లు, చెన్నూరులో 18 డివిజన్లు, లక్షపేటలో 15 డివిజన్లు ఉన్న అంశాలు మనకు కనబడుతుంది. నిర్మల్లో మనం ఇదివరకే చెప్పాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. 42 నిర్మల్ డివిజన్లు కాగా బైన్సాలో 26 డివిజన్లు, ఖానాపూర్లో 12 డివిజన్లు, జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో అక్కడ జిల్లా కలెక్టర్ నిర్మల్ ఆధ్వర్యంలో ప్రధానంగా బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూస్తున్న అంశాలు మనకు కనబడుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెడుతున్నాం. మనం ఒకసారి ప్రధానంగా అధికారులతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అధికారులతో మాట్లాడించి కొన్ని అంశాలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది మనం పిఓ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా నడుస్తుంది? ఓకే సార్, బాగానే ఉంది. మంచిగా ఎలాంటి సంఘటనలు జరగట్లేదు, కామ్గా ఉంది. కొంత చీకటిగా ఉంది, ఇబ్బంది అవుతుందని ఎలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఎట్లున్నారు సార్? ఓటర్లు సహకరిస్తున్నారా? సీరియల్ నంబరు ఎట్లా చూస్తున్నారు? ఏజెంట్లు కానీ పోలింగ్ బూత్ ఏ విధంగా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు? ఎట్లా ఓటర్ని ఐడెంటిఫై? ఏజెంట్లు చెప్పిన నెంబర్ ప్రకారం మేము టాలీ చేసుకుంటున్నాం. కరెక్టే అనిపించినప్పుడు ఆయనకి అలౌ చేస్తున్నాం, లేకపోతే ఆపేస్తున్నాం. ఏం చెప్తారు సార్ ఒక అధికారిగా ఓటర్లకు మీరు ఏం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి, ఎలాంటి అల్లరి జరగకుండా మనం కామ్గా చేసేద్దామని చెప్తాం. ఇది పరిస్థితి. అయితే మనకు పిఓ గారు చెప్తున్న ప్రధాన అంశం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతాయి. మనం చూపెట్టచ్చు, ఇటు పక్కన ఏజెంట్స్ ఉంటారు, ప్రధాన పార్టీ ఏజెంట్స్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏజెంట్స్తో పాటు ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. అయితే నేరుగా ఇక్కడ నుండి ఆ పిఓ దగ్గర నుండి అక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తారు, ఓటర్ల సంఖ్య చెప్తారు, ఓటర్ల సంఖ్య అనంతరం నేరుగా ఇది చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బయటకు పెడుతున్న ఆర్టీవీ దృశ్యాలు. అక్కడి నుంచి నేరుగా ఓటు హక్కును పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆడ మార్కింగ్ ఉంటుంది. మార్కింగ్ తర్వాత అక్కడి నుంచి నేరుగా ముందుకు వెళ్తున్న ప్రధాన అంశాలు కనబడుతుంది. అక్కడి నుంచి నేరుగా పోయి తమ ఓటును అక్కడ వినియోగించుకుంటున్నారు. ఇది పిఎస్ నంబర్ 239గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని నేరుగా ఈఓ గారి దగ్గరికి వచ్చి ఇదే బాక్స్, ఈ బాక్స్లోనే భవిష్యత్తు రేపు 16వ తేదీన తన మేయర్ స్థానాన్ని ఇక్కడ ఇదే బాక్స్ భవిష్యత్తును రేపు డిసైడ్ చేయబోతుంది. ఈ విధంగా ప్రధానంగా ఉంటుంది. అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఇటు మహాపరిషత్ మీన్స్ కార్పొరేషన్కు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ అంశంలో పోలీసులు ఏమంటున్నారో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.